హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ నేను రవ్వ లడ్డు చేసిన. శ్రావణ మాసంలో అమ్మవారికి ఈ లడ్డును కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. దీనిలో నేను కొద్దిగా పచ్చి కొబ్బరి వేసిన. దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో నెయ్యి వేసుకోవాలి. ఇది మేము ఇంట్లో చేసుకున్న నెయ్యి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ బాదం పలుకులు వేసుకొని వేయించుకోవాలి. బాదం కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత నేను కొబ్బరిని తురుముకునేటప్పుడు అవి చిన్న చిన్న ముక్కలు మిగిలిపోయినాయి. వాటిని కూడా ఇందులో వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఆ కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1.5 కప్పు గోధుమ రవ్వను తీసుకొని వేయించుకోవాలి. గోధుమ రవ్వను బాగా వేపుకోవాలి. ఈ రవ్వ అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీనిని అంతటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం తురుముకొని పెట్టుకున్న కొబ్బరి తురుమును వేయాలి. ఇది ఒక 1/2 కప్ అయింది. ఇదే కొబ్బరి తురుములోనే కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేగిపోయింది. ఇప్పుడు దీనిని కూడా రవ్వ తీసుకున్న గిన్నెలోనే కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పాకం కోసం చక్కెరను తీసుకోవాలి. నేను 1.5 కప్పు చక్కెరను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే చక్కెర తడిసే మందం మాత్రమే నీళ్ళు పోయాలి. ఒక 2 స్పూన్స్ నీళ్ళు పడతాయి అంతే. చక్కెర తడిస్తే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి చక్కెర కరిగేంత వరకు. ఈ విధంగా చక్కెర కరిగి ఇట్లా బుడగలు వస్తుంది. ముట్టుకొని చూసినప్పుడు కొంచెం బంకగా ఉంటే సరిపోతుంది. అప్పుడు అందులో మనం ఈ రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం లూజ్గానే ఉంది కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెడితే కొంచెం దగ్గరగా పడుతుంది. ఇదిగో ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ వేసి కూడా మొత్తం అంతా కలుపుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చిన్న చిన్న రవ్వ లడ్డూల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా రవ్వ లడ్డూల్లాగా చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లగా అయితే గట్టిగా అయిపోతుంది, రవ్వ ముద్దలాగా రాదు. ఒకవేళ మీకు చేయి కాలితే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్తో తడుపుకొని కూడా చేయిని తడుపుకొని కూడా లడ్డూలు చేయవచ్చు. ఈ విధంగా లడ్డూలన్నీ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈ లడ్డూని నైవేద్యంగా పెట్టవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ లడ్డూని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి
షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.